హాయ్ వ్యూవర్స్. నాకు తెలిసి ఇంకో 2 రోజుల్లో శ్రీశైలం ఆ డ్యామ్ గేట్లు ఎత్తేబోతున్నారు. ఇక మరలా పర్యాటకులు తాకిడు రేంజ్లో ఉంటుంది. ఇటువంటి మూమెంట్లో కన్నయ్య నాయుడు ఉన్నారు కదా, తుంగభద్ర గేట్లు మనం కొట్టుకుపోతే అసలు సూపర్గా చేసి పెట్టాడు. ఆయన మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ల విషయంలో కూడా అడ్డుపడితే పాపం అది కూడా క్లియర్ చేశాడు. ఈయనకి ఏపీ వాళ్ళ సమేత పదవి కూడా ఇచ్చినట్టున్నారు. ఈయన శ్రీశైలం బ్యారేజ్ గేట్లు పరిశీలించాడు, క్రస్ట్ గేట్లు అవన్నీ కూడా. ఆ 10వ గేట్ దగ్గర కొంచెం వాటర్ లీకేజ్ అయితే అవుతుంది. అది చూసి సమ్ అడ్జస్ట్మెంట్లో మరమ్మతులు అవి చేసేసి ఇంతకుముందు కొంచెం బెటర్గానే ఉంది. బట్ రానున్న ఒక 4-5 సంవత్సరాల్లో క్రస్ట్ గేట్లు మొత్తం మార్చేయాల్సిందే, లేదంటే తుంగభద్ర దగ్గర అయితే కొట్టుకుపోయింది, అలా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అన్నాడు. అంటే శ్రీశైలం డ్యామ్ వచ్చేసి జల విద్యుత్ కేంద్రంతో పాటు నడుస్తున్న పెద్ద రిజర్వాయర్. ఆ గేట్లు వచ్చేసి ఎప్పుడో పాతవి. ఈ మధ్యలో వచ్చేసి ఊహించిన విధంగా 2009 అనుకుంటా ఇక్కడ డ్యామ్ మీద నుంచి నీళ్లు వచ్చేసాయి. మొన్న మధ్య కూడా వచ్చి ఉన్నాయి. అండ్ దాని యొక్క కెపాసిటీని మించి కూడా నీళ్లు వచ్చున్నాయి. అనేసి డ్యామ్ ఉంది, ఏంటంటే అంత పటిష్టం కట్టి ఉన్నారు. ఆ గేట్లను అంత స్టాండర్డ్ ఉండబట్టి నడిచింది. ఏ మాత్రం గేట్లు కొట్టుకుపోయినా, ఏ మాత్రం గేట్లు తేడా కొట్టినా దిగువ ప్రాంతాలు మొత్తం కష్టమే. ఆ నాగేశ్వర దాకా ఈ మధ్యలో చాలా ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఎంత వెళితే అంత త్వరగా 4 సంవత్సరాలుగా దాటొద్దు, ఈ లోపే క్రస్ట్ గేట్లు కొత్తవి పెట్టాలంటున్నాడు. మేబీ రేపు సమ్మర్లో పెట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనుకున్నాను. ఎందుకంటే 885 అడుగులు దాని యొక్క ఫుల్ కెపాసిటీ. ప్రజెంట్ వచ్చేసి 875 అడుగులు, 880 అడుగులకు దాదాపు వచ్చినాయి. రేపు అప్పుడు నీళ్ళు కూడా వదలబోతున్నారు. పైనుంచి జోరాల నుంచి గట్టిగా నీళ్ళు కూడా వస్తున్నాయి. ఈ మూమెంట్లో వర్షాలు అంటే అయ్యేది కాదులే, కానీ ఖచ్చితంగా ఈ సమ్మర్లో అయినా సరే ఖచ్చితంగా గేట్లు అయితే కొత్త అమర్చాలని నేను అనుకుంటున్నా. కొన్ని నెక్స్ట్ ఇయర్ అయినా పెట్టాలని. బట్ మీన్ వైల్ ఆ శ్రీశైలం దగ్గర పైన రిజర్వాయర్ ఉంది కదా, నీళ్ళు కిందకు వదిలినప్పుడు ఆ డైరెక్ట్ భూమిని కొట్టకుండా దాన్ని ఏమంటారు, కరెక్ట్గా వర్డ్స్ గుర్తు రావట్లేదు, ఎందుకంటే అది ఈ టాపిక్లో టచ్ అవ్వదు అనుకున్నాను. బట్ ఫ్లోలో చెప్పేస్తున్నాను. ఆ కింద ప్రాంతం అంతా కూడా పెద్ద గుంతలు పడిపోయాయి. పైనుంచి నీళ్ళు పడుతున్న వేగానికి ఆ కింద కాంక్రీట్ ఏవైతే చేస్తున్నాయో పాడైపోయినాయి అవన్నీ. అవి కనుక సరి చేయకపోతే భూమి బద్దలయ్యే ఛాన్స్ ఉండిద్ది. అక్కడ ఊహించినట్టు పెద్ద ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండిద్ది. అక్కడ జగన్మోహన్ హయాంలో అయితే విధ్వంసం, వినాశనం. టీడీపీలోనే మరి వచ్చి 1 year అయింది. మనం కనీసం సమ్మర్లో ఏదైనా పనులు చేయాలి, అదే వాళ్ళు చేయలే. ఈ 2026 సమ్మర్ లోపు ఏం కాకుండా కోరుకుంటూ ఉన్నా. బట్ ఏమాత్రం తేడా ఉంటుంది, పెను ప్రమాదం అక్కడ కూడా.